సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్, ఈరోజు మన దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ ఇన్ 2024 125cc సెగ్మెంట్లో ద హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే ఉంది. సో ఈ బైక్కి సంబంధించి ప్రైస్, స్పెసిఫికేషన్, ఫీచర్స్ గురించి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ బైక్ మనకి ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఈ బైక్ ఒక ప్రైసెస్ అయితే చెప్పేస్తాను. సో గైస్, దీంట్లో మనకి డ్రమ్ అండ్ డిస్క్ వేరియంట్ అయితే ఉంటుంది. అండ్ డ్రమ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి 97,320 రూపీస్ అయితే పడుతుంది. అండ్ డిస్క్ వేరియంట్ వచ్చేసి మనకి 1,02,860 రూపీస్ అయితే పడుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను నేను. అండ్ ఎగ్జాక్ట్గా ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. సో మీరు కాల్ చేసి కనుకోవచ్చు, లేదా షోరూమ్ కూడా విజిట్ కావచ్చు మీరు. ఈ షోరూమ్ వచ్చేసి మనకి హైదరాబాద్ వనస్థలిపురం హైదరాబాద్లో అయితే లొకేటెడ్ అయి ఉంది. సో గైస్, ఫస్ట్ ఫ్రంట్ నుంచి అయితే మొదలు పెడదాం. సో ఫ్రంట్లో మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. సో బైక్ ఫ్రంట్ లుక్ చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. అసలు చూస్తే 125cc బైక్ మాత్రం ఎవరు అనుకోరు, అట్లా ఉంటుంది ఈ బైక్ చూడడానికి. నెక్స్ట్ మనం సైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో సైడ్ లుక్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది గైస్, చూడొచ్చు మీరు. అండ్ సైడ్ నుంచి కూడా చూడండి, బైక్ ఎంత స్పోర్టీగా కనిపిస్తుంది, అసలు మామూలుగా ఉండదు బైక్ చూడడానికి. అండ్ దాని తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 ఇంచెస్ అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 90/90/17 ఇంచెస్. అండ్ రియర్ టైర్ వచ్చేసి మనకి 120/80/17 ఇంచెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఫ్రంట్లో 276mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సింగిల్ ఛానల్ ABS. అండ్ రియర్లో మనకి 130mm ట్రంప్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం గైస్. దీంట్లో మనకి 124.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్ స్ప్రింట్ EBT ఇంజన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే 11.4 PS పవర్ అట్ 8,250 RPMకి అండ్ 10.5 Nm టార్క్ 6,000 RPMకి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజను. అండ్ దాని తర్వాత ఫ్రంట్లో మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోక్ సైజ్ అయితే చాలా బాగుంది, మీరు రియల్ లైఫ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ రియర్లో మనకి 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మనం రియర్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, రియర్ లుక్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ రియర్లో మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ అయితే హోల్డ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి టైర్ అగర్ అయితే చూడొచ్చు మీరు, చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో రియర్ వ్యూ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది గైస్, చూడొచ్చు. నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో లెఫ్ట్ సైడ్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బైక్, చూడొచ్చు మీరు. అండ్ లెఫ్ట్లో ప్రస్తుతం మనకి సారీ గార్డ్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు, బట్ మనకి దీంట్లో సారీ గార్డ్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత మనం సీట్స్ కనుక చూస్తే దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సీట్స్ అయితే కంఫర్టబుల్గానే ఉన్నాయి, రైడర్ సీట్ కానీ మనకి పిలియన్ సీట్ కానీ. బట్ పిలియన్ సీట్ అయితే లిటిల్ బిట్ అప్పర్ సైడ్ ఉంది, సో చూడొచ్చు మీరు. బట్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, కుషనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ట్యాంక్ విషయానికి వస్తే దీంట్లో మనకి 10 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 60-65 అంటారు, బట్ మనకి రియల్ లైఫ్లో 55 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ బార్ కనుక చూస్తే దీంట్లో మనకి సింగిల్ రాడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ అయితే చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. అండ్ స్విచెస్ కనుక చూస్తే లెఫ్ట్లో మనకి పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్, టర్న్ ఇండికేటర్ స్విచ్ అండ్ ఇక్కడ మనకి హార్న్ స్విచ్ అండ్ ఇక్కడ మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. సో ప్రస్తుతం ఈ బైక్లో బ్యాటరీ అయితే లేదు, సో చూపించలేకపోతున్నా. బట్ డోంట్ వరీ గైస్, వితిన్ 3-4 డేస్ లోపల ఈ బైక్ ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ అయితే తీసుకొస్తాను. సో అప్పుడైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బైక్ గురించి. సో ఆ నోటిఫికేషన్స్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ రైట్లో మనకి ఇంజన్ క్యూల్ స్విచ్ అండ్ దాంట్లోనే మనకి స్టార్టర్ బటన్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. అండ్ స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి ఫుల్ LCD కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్పీడోమీటర్ గురించి కూడా వచ్చే వీడియోలో చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎట్లాగో మనకి బ్యాటరీ లేదు కాబట్టి స్పీడోమీటర్ కూడా నడుస్తలేదు. సో ఆ వీడియో కోసం మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రస్తుతం ఈ బైక్ ఒక స్పెసిఫికేషన్ అండ్ మైలేజ్ అయితే ఇవి గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అంతే గైస్, ఈ బైక్తో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. సో అప్పటి వరకు సైన్ ఇన్, లవ్ యూ ఆల్.